మీ హస్బెండ్ ఏం చేస్తున్నారు? ఓ మా హస్బెండా, ఆయన ఇక్కడే. See, this is what happening. You watch. చూడండి చూడండి చూడండి. అదిగో ఆయనే వచ్చేసారు. రానివ్వండి, నేను చూద్దాం అనుకుంటున్నాను. ఈయనే నా హస్బెండ్. ఇన్స్పెక్టర్ 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 గా ఉన్నారు. అయ్యో పళ్ళు సుందరి, ఇది ముందే చెప్పుండొచ్చు కదా. వీళ్ళనా? వీళ్ళనండి. ఆర్ రాఘవన్. దాస్, ధర్మదాస్. చెయ్యి ఇచ్చేటప్పుడు లేచి నిలబడాలన్న మర్యాద కూడా తెలీదా? లేస్తాను, అనాల్ లిప్కిస్ అయిపోతుందేమో అని భయం. ఓ సార్, మిమ్మల్ని కలవడం చాలా సంతోషం. ఎక్కడ పని చేస్తున్నారు? ఉద్యోగం వెతుకుతున్నాను. తెలియక కిட்ட కథ చిరకండి, త్వరలోనే దొరుకుతుంది. అది మరేం లేదు సార్, అద్దె కరెక్ట్ గా ఇచ్చేస్తానని చెప్తున్నాడు. మీరు చెప్పండి. ఏం చెప్పాలి? చెప్పాలా? కథకి నన్ను కథ చెప్పారు. ఏంటి అలా చూస్తున్నారు? మీ మొదటి మాటతోనే అర్థమైపోయింది మీది ఈ ఊరు కాదని. సార్, మీరే చెప్తారా లేదా నేను చెప్పనా మీది ఏ ఊరు అని? మీ ఊరు కేరళ, కరెక్టా? ఎలా సార్ కరెక్ట్ గా కనిపెట్టారు? నా కాలేజ్ ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీని కరెక్ట్గా ఇదే భాష మాట్లాడతారు. వాళ్ళు ఏ వాళ్ళలో వచ్చారో ఏంటో. ఏంటి? ఏం లేదు సార్, మీకు ఇంకో 2 స్టార్లు వస్తాయని చెప్తున్నాను. గాడ్స్ గిఫ్ట్. బాబు చాలా క్యూట్గా ఉన్నాడు. నీ పేరేంటి? അയ്യോ സാറേ, എന്റെ പേര് ജോസഫ് കുറുവില്ല. ഇതാണ് എന്റെ നാട്. ഞാൻ ഇവിടെ ചെറിയ താല്പര്യമുണ്ട്. മുല്ലി സാർ. మిమిక్రీ గుడ్. ఇక్కడేగా ఉంటారు? ఓం సార్. మన రోజు కలుద్దాం. మీది కేరళనా? కాదు సార్, పాలక్కాడు. పాలక్కాడ, కేరళ కాదా? నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. ఈ రోజు నుంచి మీరు కేరళ వాళ్ళు. మీ నేషనాలిటీ ఇండియా. అందుకు కావాల్సిన ప్రూఫ్లన్నీ నేను రెడీ చేసి పెడతాను. ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు శ్రీలంక నుంచి వచ్చారని ఎవ్వరికి కూడా తెలియకూడదు. ముఖ్యంగా కిందున్నాడే ఆ పోలీస్తో మీరు మాట్లాడకూడదు. ఎంత త్వరగా ఈ ఊరి భాష నేర్చుకుంటారో నేర్చుకోండి, లేదంటే నోరు మూసుకుని సైలెంట్ గా ఉండండి. ఓం యార్కటియం కదక మాటం. కదైక కాదు, మాట్లాడము. ఏది చెప్పు? మేము మాట్లాడం. థ్యాంక్స్ అన్నయ్య. పర్వాలేదమ్మా, ఎన్నో ఏళ్ల తర్వాత ఇప్పుడే మిమ్మల్ని చూస్తున్నాను. నేను కాకపోతే మీకు ఎవరు సహాయం చేస్తారు? నేను బయలుదేరుతాను. సరే. దసు, లుంగి కట్టుకుని టీ కొట్టు దగ్గరికి వెళ్ళకో. అందరూ కింద పోలీసు వాళ్ళగా ఉండరు. ఏదైనా అవసరం అయితే నాకు ఫోన్ చేయండి. బామ్మర్ది మనసు నీలాగే బంగారం. ఇల్లు నచ్చిందా? ఇందాక సరిగ్గా మాట్లాడలేకపోయాను. బాగున్నావమ్మా? నేను బాగున్నాను. ఇంకా మీకు గ్యాస్ కనెక్షన్ వచ్చి ఉండదు, అందుకే అందరికీ టీ పెట్టి తీసుకొచ్చాను. చాలా థ్యాంక్స్. లోపలికి రండి. వద్దొద్దు, ఆయన స్నానానికి వెళ్లారు. ఆ గ్యాప్ లోనే నేను వచ్చాను. అది ఆయన పెద్దగా ఎవరితోనూ మాట్లాడరు. నువ్వేం తప్పుగా అనుకోకమ్మా. చిచి, ఎందుకో తెలియదు కానీ నాకు నిన్ను చూడగానే మాట్లాడాలనిపించింది. సరేమ్మా, అయితే నేను వెళ్ళొస్తాను. వస్తాను బాబు. గ్లాస్ కూడా ఇచ్చారా? ఇస్తారు. ఇంకా నిద్రపోలేదా? ఎలాగో మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చేసాను, కానీ తర్వాత ఏం చేయాలో అర్థం కావట్లేదు. జీవితాంతం మీ అన్నయ్యని నమ్ముకుని ఉండలేం కదా. ఓ మంచి పని వెతుక్కోవాలి. పని దొరుకుతుందిలే. గుమ్మానికి తగలకుండా తీసుకెళ్ళండి రా. జాగ్రత్త, ఆ కార్నర్లో పెట్టండి. ఏంటని ఏదంతా? ఏం లేదమ్మా, నీ పెళ్లికి నేను ఓసారి పెట్టుండాలి. అప్పుడు నేను అక్కడ లేను, అందుకే
ఎందుకన్నయ్య? నువ్వు మరీ అంత ఫీల్ అయిపోకమ్మా. పక్కనున్న మార్కెట్ లో సెకండ్స్ లోనే కొన్నాను. తీసుకెళ్ళి అక్కడ పెట్టరా. ఇది మా ఇంటి ఓనర్ది. ఆయన లేనప్పుడు ఎత్తుకొచ్చేసిన వినాయకుడి ఫోటో. నువ్వు వెళ్ళి కాఫీ తీసుకురామా. వెళ్ళమ్మా. మాటలో పడితే నవ్వుతూనే ఉంటావు. అయ్యో ఈయన ఎండా కొడక ఏమన్నారు సార్? నేనేమన్నాను? ఇందాక మీరు కొడుకు అన్నారా? కొడక అనలేదు, ఎండా కొడక అన్నాను. ఆ, నాకొచ్చిన మలయాళంలో మాట్లాడాను. ఓ ఎండా కొడక. ఏయ్ ఏయ్ చదువుతున్నాడు, ఇంకొకడు దున్నపోతు. ఎందుకు ఇలా చూస్తున్నాడు ఆయన? ఏంటండి ఇలా ఉన్నారు? సార్ కొత్త డ్రెస్ వేసుకోవాలా? కొత్త డ్రెస్సా? మీరు నిజంగానే మలయాళీసా? ఓం సార్. ఓడమండి ఇవాళ. ఓనము. హ్యాపీ ఓణం అంకిల్. చత్పట్లో బాంబు పెట్టారు సార్. ఎనీ క్యాషువాలిటీస్? లక్కీలీ నో సార్. కొంతమందికి గాయాలయ్యాయి. వాళ్ళని హాస్పిటల్లో జాయిన్ చేశాం సార్. సార్ మైన్యూట్ పీసెస్ ని రికవర్ చేయగలిగాం. వీటిని చూస్తుంటే ఐఈడి బాంబునే యూజ్ చేస్తుంటారు. టైమర్ యూజ్ చేస్తారో లేదంటే ట్రిగర్ యూజ్ చేస్తారో అన్నది మనకి ఫర్దర్ ప్రొసీడింగ్ లోనే తెలుస్తోంది. ఆ చెత్త బుట్టను లాస్ట్ ఎప్పుడు క్లియర్ చేశారు? ఒక వారం అయ్యి ఉంటుంది సార్. దాని ఫుటేజెస్ కలెక్ట్ చేస్తాం సార్. లాస్ట్ 1 వీక్ రామేశ్వరంలోకి వచ్చిన అదర్ స్టేట్ వెహికల్ నంబర్స్, కొత్తగా వచ్చిన టూరిస్ట్ లిస్ట్ అన్ని కలెక్ట్ చేయండి. ఓకే సార్. ఫుటేజెస్ లో దొరికిన అందరినీ ట్రాక్ చేయండి. 2 days లో నాకు డీటెయిల్స్ మొత్తం కావాలి. సంజా? ఓకే. ఓకే. ఎడ్గారు, ఏంటి? నీకో విషయం చూపించాలి. ఏంటయ్యా? ఆగండి. నాకెందుకు ఆ బాంబ్ బ్లాస్ట్ కి వాళ్ళే కారణం అనిపిస్తుంది. ఎందుకు? ఆ చెత్తబుట్ల చెత్త వేసినందుక? హెడ్ గారు, దయచేసి మీ మానవత్వాన్ని పక్కన పెట్టి మీ కళ్ళ ముందు ఏం జరుగుతుందో చూడండి. వాళ్ళు వేరే దేశం నుంచి మన దేశానికి ఇల్లీగల్ గా వచ్చారు. ఎందుకు వచ్చారు ఏంటని మనకేమీ తెలీదు. వాళ్ళు అక్కడ బతకలేకపోతున్నామని నీ ముందేగా చెప్పారు. వాళ్ళు చెప్పింది నిజమని మీరెలా నమ్ముతున్నారు? మనం వాళ్ళని ప్రాపర్ గా ఇన్వెస్టిగేట్ చేసామా? లేదు. వాళ్ళు ఏం తీసుకొచ్చారో చెక్ చేసామా? లేదు. వాళ్ళు ఎక్కడుంటారు, ఏం చేస్తారో అదన్నా విచారించామా? అది లేదు. ఇదే మా స్కూల్. బాగుంది కదా? చాలా థ్యాంక్స్. ముల్లి మ్యాథ్స్ హోంవర్క్ చేసేవారా? రే కేరళలో హోంవర్కే ఉండదురా. అలాగారా? గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. Yes, sit down. Everyone take out your test book. Take page number 86. సార్, మీరే మాకు సోషల్ టీచరా సార్? అవును. ఎన్ని రోజులు ఎందుకు రాలేదు? పర్సనల్ లీవ్ తీసుకున్నా. ఓ, మీరు ఇక్కడే పని చేస్తారని నాకు తెలీదు. ఏ తెలిస్తే లిఫ్ట్ అడిగేవాడివి కాదా? లేదు, తెలుసుంటే స్కూల్ లోపలే దిగేవని. అనవసరంగా బయట దిగాను అంతే. శ్రీలంకనిగా? మీకెలా తెలుసు? నువ్వు మాట్లాడుతుంటేనే తెలుస్తోంది. ఎలా బోట్లో వచ్చారా? చచ్చా, మేము టూరిస్ట్. మేము ఫ్లైట్ లోనే వచ్చాం. అన్ని డాక్యుమెంట్లు ఇంట్లోనే ఉన్నాయి. పాస్పోర్ట్, వీసా అన్ని ఉన్నాయి. ఓ, ఫ్లైట్ లో ఫస్ట్ టైమా? ఫ్లైట్ లో వచ్చావు, ఎలా అనిపించింది? మర్చిపోలేని అనుభవం. సరే వెళ్ళి కూర్చో. ఇదిగో దాసు. చాలా థ్యాంక్స్ బావా. టీ పెట్టింది నేను కాదు, వాడు పెట్టాడు. ఏ చేసిన హెల్ప్ కి థ్యాంక్స్ చెప్పారా? నేనేమైనా బయట వాడినా థ్యాంక్స్ చెప్తున్నామేంటి? మనం అంతా ఒకే కుటుంబం, మనమే చేసుకోవాలి. ఇంత సాయం చేశాడు, ఇంకేం సహాయం అడుగుతాంలే అని మొహమాట పడకూడదు. ఏదైనా నిస్సంకోచంగా అడుగు, అర్థమైందా? ఒక డ్రైవింగ్ లైసెన్స్ కావాలి. మొహమాటమే లేదు. కుదురుతుందా కుదరదా? కుదురుతుంది. ఎందుకు? మా ఇంటికి ఎదురుకుండా ఉన్న ఆయన డ్రైవర్ కావాలని వెతుకుతున్నారు. నెలకి 30,000 రూపాయలు జీతం. డ్రైవింగ్ లైసెన్స్ వస్తే పనిలో చేరిపోతాను. రే, ఇది జాఫ్నా అనుకున్నావా? తమిళనాడు రా. ముందు ఇక్కడ ఉన్న ఏరియాలు తెలుసుకోవాలి, అలాగే రూట్స్ అన్ని కూడా తెలుసుకోవాలి. అప్పుడే లైసెన్స్ తీసుకోగలం. తెలుసుకోవడానికి ఏముంది? మీ ఇంటి వడపల్లి నుంచి రైట్ కట్ చేస్తే అశోక్ పిల్లర్, అక్కడి నుంచి లెఫ్ట్ కట్ చేస్తే టీ నగర్, ఆల్వార్పేట్, మైలాపూర్, శాంతం చర్చ్, మౌంట్ రోడ్. ఒకవేళ బైపాస్ ఎక్కితే తాంబరం, చెంగల్పట్టు, విలుపురం, తిరుచి, మధురై వరకు వెళ్ళిపోయాడు.
మీ ఇంటి అడ్రస్ నేను కనిపెట్టడానికి నలుగురు ఆటో వాళ్ళని అడగొచ్చానరా. నువ్వు ఇవన్నీ ఎలా చెప్పగలుగుతున్నావు? ఇక్కడికి వచ్చిన రోజు నుంచి ఏం చేస్తున్నాను అనుకున్నావు? బ్రతకడానికి వచ్చినప్పుడు కష్టపడకపోతే ఎలా? లైసెన్స్ ఇప్పిస్తాను, తాగు. సో నువ్వు, నీ భార్య, 2 పిల్లలు.